మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఫ్రీగా రవాణా సదుపాయం 5 రకాల బస్సుల్లో కల్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆగస్టు 15 నుంచి కూడా ఈ సదుపాయాన్ని మహిళలందరూ, అలాగే మహిళలు, ట్రాన్స్జెండర్స్, అలాగే బాలికలు వీళ్ళంతా కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం కాకినాడలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఉన్నాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వేటలపాలెం నుంచి వచ్చాం. ఫ్రీ బస్ లోనే కదా? ఫ్రీ బస్. ఎలా అనిపిస్తుందండి? బాగా అనిపిస్తుందండి, బాగుంది. గతంతో పోల్చుకుంటే అంటే మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారా, బయటకు వెళ్తూ ఉంటారా? వెళ్తాం. మరి ఇప్పుడు ఫ్రీ సదుపాయం ఫ్రీగా ఉంది, చాలా బాగుంది కూడా. బాగుంది, ఇలాగా ఉండాలని అనుకుంటున్నాం. మరి మధ్యలో తీస్తారో అంటే బస్సుల సదుపాయం కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వేటలపాలెం నుంచి. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే సాధారణంగా మహిళలకి, ట్రాన్స్జెండర్లకి, అలాగే బాలికలకి ముఖ్యంగా ఈ బస్ సదుపాయాన్ని, ఫ్రీ బస్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. బాగుంది మేడం. అంటే ఇంకా ఇలాంటి మంచి మంచి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఇప్పుడు ఆటోలు కూడా ఛార్జెస్ పెంచేస్తున్నారు. 90% ఎక్కువ లేడీసే కదా ట్రావెల్ చేస్తారు. ఇది పెట్టడం మంచిదని అనిపిస్తుంది నాకైతే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. దాదాపు ఈ ఫ్రీ సదుపాయాన్ని అంతటి కూడా మహిళలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలతో కిటకిటలాడుతున్నాయి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము పిఠాపురం నుంచి వచ్చాము. ఫ్రీ బస్ లో వచ్చారా? ఎలా అనిపిస్తుంది అమ్మా? బాగుందండి. ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, అంటే బస్ ఎక్కి అటు వేరే ఊళ్ళు వెళ్తూ ఉంటారా? ఇప్పుడు ఫ్రీ సదుపాయాన్ని గవర్నమెంట్ కల్పించింది కదా, మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మండపేట నుంచి. ఫ్రీ బస్ లోనే వచ్చారా? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా ఆగస్టు 15 నుంచి దాదాపు వారం రోజులుగా మీరు ఫ్రీ బస్ సదుపాయం మహిళలు ఉపయోగించుకోవడం చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నర్సీపట్నం నుంచి వస్తున్నాను. ఫ్రీ బస్ లోనే వచ్చారు. టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు బస్సు మహిళలకి, అలాగే బాలబాలికలకి, ట్రాన్స్జెండర్స్ కూడా గవర్నమెంట్ ఫ్రీ బస్ సదుపాయాన్ని కల్పిస్తోంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బానే ఉంటదండి, లేని వాళ్ళకి గట్ట ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఆటో చార్జెస్ అది కూడా పెంచేశారు కదా, సో బస్సు ఫ్రీ అంటే మహిళలకి బాగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? అవునండి. ఎలా ఉందండి గవర్నమెంట్ పనితీరు? ఎలా ఉంది? బానే ఉంది. 1 ఇయర్ దాటిపోయింది, ఏమనిపిస్తుంది? బానే ఉంది మేడం. చూస్తున్నారు సచివాలయం నుంచి. ఓకే, ఫ్రీ బస్ లో వచ్చారా? ఫ్రీ బస్ ఏ విధంగా అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ మహిళలకి బస్ సౌకర్యాన్ని ఫ్రీగా కల్పించడానికి ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారా? చేయండి. అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? బాగుందండి. మేము పొద్దుంగవారి నుంచి వస్తున్నాం. ఫ్రీ బస్ లోనే వచ్చారా? ఎలా అనిపిస్తుంది మహిళలకి? బానే ఉందండి, అవకాశం బానే ఉంది. ఈ లోపు మరి జనాలు కొట్టుకోకుండా ఉండాలి. మీరు వచ్చిన బస్సులో ఎలా ఉన్నారు? బాగుందండి, ఖాళీగానే ఉంది. అవకాశాలు కూడా బాగున్నాయండి. మాకు గమ్ముని వెళ్ళడానికి అవకాశం బాగా కుదిరింది. ఛార్జీలు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సచివాలయం నుంచి. ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉందని చెప్తాను. ఫ్రీ బస్ లో అంటే గత వారం రోజుల నుంచి కూడా బస్సు ఫ్రీ కదా, వారం రోజుల నుంచి మీరు ఇలా ప్రయాణాలు చేస్తున్నారా, లేదంటే చేస్తున్నామండి? ఒక 5 రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ సర్వీస్ ని ప్రొవైడ్ చేశారు కదా, బస్సులో ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి నుంచి వస్తున్నారు. ఫ్రీ బస్ ప్రొవైడ్ చేశారు, గత వారం రోజుల నుంచి కూడా ఈ సర్వీస్ ని అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది మేడం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్? బాగుందండి, బాగుంది. బస్సులో ఎలా ఉంటుందమ్మా? రద్దీ ఉంటుంది? రద్దీ ఉన్నా కానీ సీట్లు ఉన్నాయి, ఎక్కువ బస్సులు ఉన్నాయి కదండి. ఏం చెప్తారంటే గవర్నమెంట్ ఇటువంటి సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? బానే ఉంది కదండి, మరి వాళ్ళు చూసుకోవాలి. అలాగే మాకైతే బాగానే ఉంటది, అమౌంట్ ఇవ్వకంట కాబట్టి మాకు తేలిగ్గా అనిపిస్తుంది. వాళ్ళకి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అది ఎక్కువగా ట్రావెల్ చేస్తారండి మీరు? ప్రయాణాలు చేస్తారా? సో ఇప్పుడు బస్ ఛార్జీలే కాదు, బయటకు వెళ్ళాలంటే ఆటో ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. ఈ టైంలో బస్సు ఫ్రీగా మహిళలకి, ట్రాన్స్జెండర్స్ కి, ముఖ్యంగా బాలబాలికలకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? కరపిండి. ఓకే, స్టూడెంటా? ఓకే, ఇప్పటి వరకు స్టూడెంట్ పాస్ తీసుకునేవారు కదా మీరు, ఇప్పుడు బస్సు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టడం చాలా బాగుందండి. ఎప్పుడో ఫుల్ గానే ఉంటది బస్సు, ఇప్పుడు అలాగే ఉంది కానీ బాగుంది. చాలా బాగుందండి. కరుపు నుంచి వస్తున్నాము. స్టూడెంటా? అవునండి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడేనండి. ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారా? తక్కువ అండి, కానీ బాగుందండి. ఫ్రీ బస్ సదుపాయాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయడంతో మహిళలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మ,
మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే, ఫ్రీ బస్ లోనే వచ్చారు. ఎలా అనిపిస్తుందమ్మా? మొత్తం 5 రకాల బస్సుల్లో ఈ ఫ్రీ బస్ సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత రవాణా సదుపాయాన్ని మహిళలకు, బాలబాలికలకు, అలాగే ట్రాన్స్జెండర్స్ కి కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా మహిళలు ఎక్కువగా ఈ ఫ్రీ బస్ సదుపాయాన్ని అయితే ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనము కాకినాడలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఉన్నాం. మా అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనండి తాళూరు నుంచి వస్తున్నాను. ఓకే, ఫ్రీ బస్ లోనే కదా వచ్చారు? ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి, హ్యాపీగా ఉంది. ఎక్కువగా కాకినాడ వస్తూ ఉంటారా మీరు? వస్తూ ఉంటామండి. సో వచ్చినప్పుడు అంతా కూడా ఇప్పటి వరకు చార్జెస్ అయితే మీరు పెట్టుకుని వచ్చేవారు, ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాం. ఎలా ఉంది గవర్నమెంట్ పనితీరు? బాగుందండి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మెండపేట నుంచి వస్తున్నాం. ఫ్రీ బస్ లో వచ్చారా? ఫ్రీ బస్. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారా? కాకినాడకి అక్కడికి వెళ్తూ ఉంటారా? చేస్తాం. మరి ఇప్పుడు మహిళలకు గవర్నమెంట్ ఫ్రీ బస్ సదుపాయాన్ని కల్పించింది, దాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. మొత్తానికి ఫ్రీ బస్ సదుపాయాన్ని అయితే ప్రయాణికులు అందరూ కూడా, మహిళా ప్రయాణికులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఎవరైతే బాలబాలికలు ఉంటారో వీళ్ళు ఫ్రీ బస్ సదుపాయం అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు బస్ పాస్ తీసుకొని ప్రయాణాన్ని చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ సదుపాయం వీళ్ళకి చాలా బెనిఫిట్స్ పొందుతున్నామంటూ కూడా మహిళలంతా చెబుతున్నారు. ప్రస్తుతం మనం ఆర్టీసీ కాంప్లెక్స్, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నాము. బస్సులు కూడా పూర్తిగా రద్దీగా మారిపోయాయి. ఎందుకంటే ముఖ్యంగా ఫ్రీ బస్ అనగానే చాలా మంది ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కూడా దీనికి అనుగుణంగా బస్సులను కూడా పెంచే ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 5 రకాల బస్సులు, అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్జెండర్స్ కు, బాలబాలికలకు ఉచిత రవాణా సదుపాయాన్ని అయితే కల్పిస్తుంది. దీన్ని ఉపయోగించుకుని మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా, అంటే రాష్ట్రంలో ఎంత దూరమైనా, ఎక్కడి నుంచి ఎక్కడికైనా లిమిట్ అనేది లేదు. అంటే ఇంత దూరమే వెళ్ళాలి, ఇన్ని బస్సులు ఎక్కాలన్న లిమిట్ లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లే సదుపాయాన్ని అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడంతో మహిళలందరూ కూడా పూర్తిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.